Like, comment, and subscribe. गंभीर भाई మనం మ్యాచ్ ఓడిపోయామంటే దాని మొత్తం కారణం మీరే గంభీర్ భాయ్. ఏం షియాష్, ఏం మాట్లాడుతున్నావు? ఇంకా రాత్రి పంజాబ్ దెబ్బకి షాక్ లో ఉన్నావా ఏంటి? ఏమేదో మాట్లాడుతున్నావు. నేను ఓడిపోవడానికి నేను కారణం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావురా మదర్ చూత్? లేకపోతే ఏంటి గౌతమ్ భాయ్, అసలు నిజంగా క్రికెట్ పిచ్చేనా లేదంటే సిసి ఫ్లోర్ పిచ్చా? నాకేంటి ఈ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కడికి అది క్రికెట్ పిచ్ అయినా సిసి ఫ్లోర్ పిచ్ అనే డౌట్ కూడా వస్తుంది. మరి లేకపోతే ఏంటి గౌతమ్ భాయ్, 261 రన్స్ చేజ్ చేయడం ఏంటి గౌతమ్ భాయ్? ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడైనా చూసారా గౌతమ్ భాయ్ మీ 42 ఏళ్ల క్రికెట్ లైఫ్ లో? లాస్ట్ ఆర్ఆర్ మా మ్యాచ్ చేసింది 224 రన్స్, అదే హైయెస్ట్. దాని తర్వాత ఐపీఎల్ హిస్టరీలో దాన్ని బ్రేక్ చేస్తూ మనం ఇంకో రికార్డ్ ఇచ్చాం పంజాబ్ వాళ్ళకి. ఏంటి ఎస్ఆర్కే బాయ్, ఇటు బౌలింగ్ లో నేనే బౌలింగ్ మంచిగా వేసి అటు బ్యాటింగ్ లో నేనే రన్స్ స్కోర్ చేసి ఇటు రెండు వైపులు నేను ఆడితే మిగతా వాళ్ళంతా ఎందుకు ఎస్ఆర్కే బాయ్? ఇది 11 వర్సెస్ 11 లేదంటే 1 వర్సెస్ 11? నాకైతే అర్థం కావట్లేదు ఎస్ఆర్కే బాయ్. ప్లీజ్ ఎస్ఆర్కే బాయ్ నన్ను ఎలిమినేట్ చేయ ఎస్ఆర్కే బాయ్. వావ్ బెస్ట్ బాబాయ్, సూపర్ సెంచరీ కొట్టావు. మొత్తానికి అవుట్ ఆఫ్ ఫామ్ లో నువ్వు ఫామ్ లోకి వచ్చావు. ఇది ముఖ్యంగా మన ఇంగ్లాండ్ క్రికెట్ కి బిగ్గెస్ట్ పాజిటివ్. ఈ ఐపీఎల్ పుణ్యమా అని మనం అందరం ఫామ్ లోకి వచ్చేస్తున్నాం. వీళ్ళు కొట్టుకొని మనకి మాత్రం వరల్డ్ కప్ ఇచ్చేస్తే చాలు, అదే మనకి ముఖ్యం. అవును కరణ్ బ్రో, మొన్నేమో మన బట్లర్ బాబాయ్ ఫామ్ లోకి వచ్చాడు, ఈ రోజేమో నేను, రేపేమో నువ్వు. ఇదంతా మనకి బిగ్గెస్ట్ పాజిటివ్. ఈసారి కూడా వరల్డ్ కప్ మందే, T20 వరల్డ్ కప్. హలో జైసా సార్, మేము బౌలర్స్ అందరం కలిసి స్ట్రైక్ చేస్తున్నాం సార్. మేము ఇంకా ఐపీఎల్ ఆడాం సార్. ఏంటి సార్ ప్రతి ఒక్క టీము 200+ కొడుతుంటే మేము బౌలర్స్ ఎక్కడ బౌలింగ్ చేయగలం సార్? ఎరకర్ వేసినా కొడుతున్నారు, కట్టర్స్ వేసినా కొడుతున్నారు, స్పిన్ వేసినా కొడుతున్నారు, స్లో బాల్ వేసినా కొడుతున్నారు. ఇంకా మేము ఎక్కడే కదా సార్ బాల్? ఏంద్రా ధవన్, ఎక్కడ పట్టుకొచ్చావరా ఈ పోరగాల్ని? శశాంక్ సింగ్ ని, అశుతోష్ శర్మని నిజంగా ఏమన్నా ఆడుతున్నారు కదా? ఇలాంటి పోరగాలు కదా మనకి కావాల్సింది ఇండియన్ క్రికెట్ టీం కి. ఎవర్రా మీరంతా? నా స్ట్రెంగ్త్ స్లో బాల్స్, ఆ స్లో బాల్స్ ను కూడా 6 మింగుతుంటే నేను ఎక్కడ వేయాలరా బాబు? ఏంటి శ్రీయాష్ అన్న, ఎప్పుడు నేను బ్యాట్స్మెన్ కి ముద్దులు ఇచ్చేవాడిని, కానీ ఇయ్యాలేందో అందరు నాకు ముద్దులు ఇచ్చారు గాల్లో. అమ్మయ్యా, నేను ఈరోజు మ్యాచ్ చాలేదు కూడా సరిపోయింది, లేదంటే నేను కూడా హాఫ్ సెంచరీ కొట్టేవాడిని బౌలింగ్ లో. థ్యాంక్ గాడ్ బతికించావు దేవుడా. ఏంటి గౌతమ్ భాయ్, ఏమైంది గౌతమ్ భాయ్? మన బౌలర్స్ కి ప్రతి మ్యాచ్ బాగానే బౌలింగ్ చేసేవాళ్ళు, ఎలాగో మ్యాచ్ గెలిపించేవాళ్ళు. ఈ మ్యాచ్ లో ఏంటి గౌతమ్ భాయ్ ఇలా ఒక్కలుగుంటే చూడు కొట్టించుకున్నారు? ఏంటి శ్రీయాష్ బ్రో, మమ్మల్ని కొట్టలేదా? ఒక్కొక్కడికి హాఫ్ సెంచరీ కొట్టించాం మా రబాడాన్ని. ముఖ్యంగా అయితే హర్షర్ పటేల్ స్లో బాల్, హర్షర్ పటేల్ కూడా ఎట్లా కొట్టా కుక్క కొట్టాడు కొట్టారు. మరి మీరు మమ్మల్ని కొట్టారు, మరి మేము కొట్టినప్పుడు కూడా మీరు కూడా తీసుకోవాలిగా, అంతేగాని ఏదో మాట్లాడతావేంటి శ్రీయాష్ బ్రో? తప్పు, ఇది చాలా పెద్ద తప్పు. అసలు ఏం జరుగుతుందో ఈ ఐపీఎల్ లో? నిన్నేమో 10th పొజిషన్ లో ఉన్న ఆర్సీబీ 3rd పొజిషన్ లో ఉన్న SRH మీద గెలిచింది. ఈ రోజేమో 9th పొజిషన్ లో ఉన్న పంజాబ్ 2nd ప్లేస్ లో ఉన్న మా మీద గెలిచారు. ఏందరి ఈ ట్విస్టులు? యు ఆర్ క్వాలిఫైడ్, యు అనే మార్క్ వచ్చేంత వరకు మనం క్వాలిఫై అవుతామా లేదా అనే నమ్మకం కూడా లేకుండా చేస్తున్నారు కదరా. సో ఇది గైస్ నిన్న జరిగిన KKR వర్సెస్ పంజాబ్ తెలుగు ఫన్నీ హైలైట్స్. పంజాబ్ ప్లేడ్ రియల్లీ వెల్ అండ్ దే క్రియేటెడ్ హిస్టరీ బై చేసింగ్ 261 రన్స్. ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. Like, comment, and subscribe.